Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరీస్ టు హెల్త్. ఈరోజు మన సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో మందమరి ఏరియా వీటీసీలో అప్రెంటిస్షిప్ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. ఇట్లా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం లేదా ఇతరత్ర బ్లడ్ ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని సేకరించడానికి మాకు కొంచెం ఏర్పాట్లు కావాలి, సహాయం కావాలని వారి కోరిక మీదట మేము వీటీసీలో ఉన్నటువంటి ఒక 57 మంది అప్రెంటిస్షిప్ ట్రైనీస్ని వారికి తెలియజేయడం జరిగితే వారందరూ కూడా ఉత్సాహంగా వాలంటీర్గా ముందుకు వచ్చి వారు ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆ అప్రెంటిస్షిప్ ట్రైనీస్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రక్తదానం అనేది చాలా గొప్ప విషయం, గొప్ప పని. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి రక్తం ఇతరుల యొక్క ప్రాణాలను కాపాడుతుంది. మరీ ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం వీళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చెప్తున్నారు, ప్రతిసారి కూడా మాకు షార్టేజ్ ఉంటుంది సార్, అందుకని ఈ రక్తదానాన్ని మనం ఇంకింత అందరూ మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా, మిగతా వాళ్ళు కూడా రక్తదానం చేసే విధంగా మనం తెలియజేయాలి అని చెప్పేసి కూడా వారు కోరుతా ఉన్నారు. మరి ఈ యొక్క శిబిరంలో పాలు పంచుకున్నందుకు గాను అందరినీ అభినందిస్తూ మరి యూనియన్ నాయకులను, అదేవిధంగా అధికారుల సంఘం నాయకులను మరి అందరినీ ప్రోత్సహించినందుకు గాను వారందరికీ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింతమంది ఈ యొక్క రక్తదానం కార్యక్రమంలో పాల్గొని మరి ఇతరుల ప్రాణాలను కాపాడే దిశలో అందరం మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మనం రాఘవ్ సార్ జిఎం పీరియడ్లో స్టేట్ లెవెల్లో మనం గోల్డ్ మెడల్ కూడా అవార్డు ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్మిక సోదరుల సహకారంతో ఇక్కడ ఉన్న జిఎం గారు మరి వాళ్ళ ఆఫీసర్సు, తర్వాత ఇక్కడ మా ఎంబీటీసీ మేనేజర్స్ కృష్ణారావు సార్ అక్కడ ఉండి, ఇప్పుడు శంకర్ సారు, ఎవరున్నా కూడా ఇక్కడ ఎవరు జిఎం ఉన్నా కూడా ఒక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని వాళ్ళ సంస్థలాగా భావించి ఏదైతే రక్త యూనిట్స్ అందిస్తున్నారో ఇక్కడ నుంచే కాకుండా శ్రీరాంపూర్ నుంచి కూడా ప్రతి ఎంబీటీసీలో ఎవరైతే కార్మిక సోదరులు వస్తున్నారో ట్రైనర్స్ వాళ్ళందరూ కూడా ప్రతి నెల ఒక క్యాంపు ఇచ్చే విధంగా ఇక్కడ జిఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, వారు కరోనా పీరియడ్ టైంలో కూడా ఎలాంటి రక్త నిల్వల కొరత రాకుండా ఇక్కడ నుంచి సింగరేణి సంస్థ నుంచి ఇవ్వడం, దాంతోపాటు ఒక సుమారు రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ కాకముందే ఒక 45 లక్షల మిషనరీస్ ఇవ్వటం, తర్వాత ఈ మధ్యలో ఎస్టీపీపీ నుంచి ఒక 33 లక్షల అంబులెన్స్ ఇవ్వటం. అంటే అక్కడ ఒక రెడ్ క్రాస్ సంస్థకు, ఒక సింగరేణి సంస్థకు ఎలాంటి అవినాభావ సంబంధం ఉన్నదనేది నేను చెప్పే ఈ సర్వీసులనే మీకు అర్థం చేసుకొని మీ సహకారం ఎప్పటికి ఉండాలని ఉంటుందని ఆశిస్తూ మా చిన్న అది సార్ ఇది పెద్ద మీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఫ్రెండ్స్, ఇప్పుడు మందమరిలో ఉన్నటువంటి జీవీటీసీలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ రెగ్యులర్గా రక్తదాన శిబిరాలు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా వీటీసీ మేనేజర్ గారిని అడిగి మరి ఇంతవరకు ఎన్ని యూనిట్ల రక్తదానం ఇక్కడ సేకరించిండ్రు, మరి ఎటువంటి సహకారం మేనేజ్మెంట్ అందిస్తారని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, మీకు ఇక్కడ మీరు ఇంతవరకు చాలా సార్లు క్యాంపులు నిర్వహించినట్టు తెలిసింది. ఇంతవరకు ఎన్ని నిర్వహించారు, ఎన్ని యూనిట్లు మీరు ఇప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళకు ఇప్పించగలిగారు సార్? చెప్పండి కొద్దిగా. అందరికీ శుభాభివందనాలు. అలాగే కామెంట్ ఛానల్ శ్రీ రాజశేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మందమరిలో రక్తదాన శిబిరం అనేది సర్వసాధారణమైంది. 2019 నుండి ఈ రక్తదాన శిబిరాలన్నిటి స్టార్ట్ చేసినాము. 2019లో 14 క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఆ విధంగా స్టార్ట్ చేసినటువంటి క్యాంపులు 2019, 2020, 2021, 22, 23 ఇలా కంటిన్యూగా చేస్తూనే వస్తున్నాము. ఇప్పటి వరకు కరోనా టైంలో రెడ్ క్రాస్ సొసైటీకి చాలా కష్టం వచ్చింది. ఇది తలసేమియా కానీ, సికిల్ సెల్ కానీ ఇట్లాంటి వ్యాధిగ్రస్తులకు బ్లడ్ అనేది దొరకడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ప్రతిసారి కంపల్సరీగా బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కానీ కరోనా సమయంలో కరోనా వల్ల ఎవరు కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అటువంటి టైంలో కూడా మందమరి వీటీసీ నుండి బ్లడ్ని కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు మన ఈ మందమరి వీటీసీ నుండి 37 క్యాంపులు నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు. ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ క్యాంప్ ఏదైతే ఉందో ఇది 38వ క్యాంపు. దాదాపుగా 3100 యూనిట్ల బ్లడ్ని ఇప్పటి వరకు మనము రెడ్ క్రాస్ సొసైటీకి మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపుగా ఒక 100 యూనిట్లు కూడా ఇవ్వాలని నిర్ణయించుకుని ఇస్తున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి ఈ వీటీసీకి వస్తున్నటువంటి అప్రెంటిస్లు, వీటీసీకి వస్తున్నటువంటి న్యూ అపాయింట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మరొకసారి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరి యొక్క ప్రోద్బలం, వాళ్ళందరి యొక్క సహకారాలతోటే మనము వీటీసీ నుండి రెడ్ క్రాస్ సొసైటీకి ఇవ్వగలుగుతున్నాము. రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చినటువంటి ఈ బ్లడ్ని వాళ్ళు తలసేమియా వ్యాధిగ్రస్తులకు, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికైతే బ్లడ్ అవసరం ఉంటుందో వాళ్ళకి ఉపయోగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఇలాగే సాగుతూ ఇంకా కూడా ఇవ్వాలని మన మందమరి వీటీసీ ఇప్పటి వరకు ఇంతకుముందే మన మందమరి వీటీసీలో ఇచ్చినటువంటి బ్లడ్ యొక్క శాంపిల్స్, బ్లడ్ యొక్క నిల్వల వల్ల మందమరి జనరల్ మేనేజర్ శ్రీ రాఘవులు గారు గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి అవార్డులు మనకు రావాలని, అంతకన్నా ప్రజాసేవకు అంకితం కావడానికి మేమంతా కట్టుబడి ఉంటామని మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ సేవలు ఇలాగే కంటిన్యూ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం.